మహిమ ప్రభావము కలుగును గాక. అని దేవుని వాక్యానికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నేను స్తుతిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ దివ్య వాక్యము ద్వారా మాతో మాట్లాడి, ఎందుకనగా నీ వాక్యము ద్వారా నువ్వు సమస్తమును కలుగు చేశావు. ఈరోజు కూడా నీ వాక్యము ద్వారా నీ జీవితానికి అనుకూలమైన కార్యాలు మీరు జరిపించండి. నీ ఆత్మ కార్యమును జరిగించండి. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని తాకండి నాయన. ప్రతి ఒక్కరు హృదయాలను తెరవండి, మనస్సును తెరవండి, కనులను తెరవండి, చెవులను తెరవండి. నీ వాక్యము అందరి హృదయంలో కార్యసాధనమగునట్లుగా సహాయం చేయండి. అల్పడము నీ పాదధులని తండ్రి, నీ దాసుడను మీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపి మాట్లాడు. నీవు నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి నీ కృప మీద ఆధారపడి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి ఉదయకాల సమయంలో దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ కృప సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. పిల్లరా, ఈ నెలలో మొదటి దినమున మొదటి వారమున ప్రభు సన్నిధిలో ఇలాగ మనం కూడుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి మరోసారి నిష్ఠతో పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ వాక్యంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని అనుసరించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయము 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడే ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. నిన్నటి దినాన్న నిన్నటి వారాన్న దేవుని యొక్క వాక్య భాగంలో నుండి దేవునిని ఎరిగి ఉండడం అనగా ఏంటి అనే అంశాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. అందులో ఒక కోణంలో ఒక భాగంలో మనం ధ్యానం చేశాం. జ్ఞాపకం ఉందా? దేవుడు పరిశుద్ధుడు. అంతమంది కాకుండా దేవుడు ఆయనే దేవుడిని తెలుసుకున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది, నువ్వు ఏమి చేయగలవు అనే అంశాల్లో మనం ధ్యానం చేశాం. ఈరోజు అదే భాగంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆయన ఏమై ఉన్నాడు అనే అంశాలు ధ్యానం చేస్తుండగా ఈ భాగం మనకు తెలుస్తుంది. ఆయన నీతిమంతుడై. దేవుడు ఎవరు? నీతిమంతుడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ నోయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, బట్ నోయింగ్ హిమ్ పర్సనలీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని గూర్చి తెలుసుకోవడం వేరు, దేవుని తెలుసుకోవడం వేరు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఒక మనిషిని గూర్చి విని తెలుసుకోవడం వేరు, ఆయనను వ్యక్తిగతంగా కలుసుకొని తెలుసుకోవడం వేరు. సో ఇక్కడ దేవుని గూర్చి మీరు వింటున్నారు బైబిల్ గ్రంథం నుండి, కానీ కావాల్సిన దేవుని గూర్చి కాదు, దేవునినే మనం తెలుసుకోవాలి అనగెరగా. అందులో ఒక భాగాన్ని మనం చూసుకున్నాం, ఆయన పరిశుద్ధుడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన తెలుసుకున్నవాడు ఆయన ఉన్నట్టుగానే ప్రవర్తిస్తాడు, ఆయన ఉన్నట్టుగానే నడుస్తాడు, ఆయన ఉన్నట్టుగానే జీవిస్తాడు. ఓకే, అందుకే దేవుడు కూడా అనేక స్థలాల్లో జ్ఞాపకం చేశాడు ఆయన వల్లే మనం మారాలని. ప్రభు చెప్పలేదా, నేను లోకమునకు, మళ్ళీ ఆయన ఏమంటాడు, మీరు లోకమునకు వెలుగు ఉన్నారు.
నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఏం చేయమన్నారు? ఒకరినొకరు ప్రేమించమన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. ప్రభుకి స్తోత్రం. సో దైవ వాక్య ఆధార ప్రకారముగా దేవుడు ఏమైనాడో తెలుసుకోవడం అనగా ఆయన స్వభావాన్ని మనం వ్యక్తిగతంగా తెలుసుకొని వాటిని అనుసరించడమే ఆయన్ని తెలుసుకోవడం. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాను. అందులో భాగంగా దేవుడు నీతిమంతుడు, ఆయన నీతి కలిగిన దేవుడు. గత దినాల్లో నీతిని గురించి అనేక పర్యాలు మనం ధ్యానం చేసాం. నీతి ఒక వ్యక్తిని కాపాడుతుంది, నీతి ఒక కుటుంబాన్ని కాపాడుతుంది, నీతి ఒక పట్టణాన్ని కాపాడగలుగుతుంది. దేవుని స్తోత్రం. అందులో భాగంగా మనకు తెలుసు నోవాహు. దేవుడు ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా కనబడ్డాడు. అందువల్ల దేవుడు నోవాహు తరములో ఉన్న జనసమమంతుని కూడా ఆయన సంపూర్ణంగా జలప్రళయము ద్వారా నాశనము చేయుచున్న దినాలలో నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడుగా జీవించాడు కనుక అతనిని, అతని కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. సో దేవుడు నీతి కలిగి ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆయనలో ఎటువంటి దుర్నీతి అనేది లేనే లేదు. ఎందుకంటే ఇదే లేఖన భాగంలో మనం చదువుకోగలిగితే యోహాను రాసిన పత్రికలోనే మీరు చూడండి 3వ అధ్యాయము 5వ వచనములో చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది. పాపములను తీసివేయగా ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమియో లేదు. ఆయన నిలిచుండు వాడెవడును పాపం చేయడు, పాపం చేయవాడెవడును ఆయనను చూడను లేదు, మీకు అర్థమైందా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు. దేవుడు నీతిమంతుడు కనుక నీతి కలిగి జీవించమన్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి నీతి కలిగి జీవించకపోతే, పరిశుద్ధత కలిగి జీవించకపోతే లేఖనం సెలవిస్తుంది ఇంకాను దేవుని ఆయన చూడలేదు, దేవుణ్ణి ఇంకా ఎరగలేదు. అంటే దేవుని ఎరుగుట అనే పదానికి అర్థం మనకి ఏమో తెలియజేస్తుంది. ఆయన ఎలాగున్నాడో మనము కూడా చెప్పాలి, అలాగుండాలి, నడవాలి, ఆ విధంగా ప్రవర్తించాలి, ఆ విధంగా జీవించాలి. లాస్ట్ గా దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. అవును, నేను కూడా చెప్తున్నాను ఇది అసాధ్యం. నీవు దేవుని వల్ల నడుచుకోవడం అసాధ్యం. కానీ పౌలు చెప్పిన మాట జాగ్రత్తగా గమనించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఏమంటాడంటే, నన్ను బలపరుచును వాని యందు నేను సమస్తమును చేయగలను. గట్టిగా సోదరం చెప్పాను. నీ అంతటా నీవు ఏమి చేయలేవు, ఆయన వల్ల బ్రతకలేవు, ఆ విధంగా నీతి కలిగి జీవించలేవు, పరిశుద్ధత కలిగి ప్రవర్తించలేవు, నీ వల్ల కాదని నేను కూడా చెప్తున్నా. కానీ పౌలు చెప్పిన ఒక సత్యం ఏంటంటే, నన్ను నన్ను బలపరచున వాని అందే, లేక నన్ను బలపరచున వాని ద్వారానే నేను సమస్తమును చేయగలను. ఏం చేయగలం? నీతి కలిగి జీవించగలం, పరిశుద్ధత కలిగి జీవించగలం. అంతే కాకుండా దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు మన దగ్గరికి. ఆయన పేరు ఆదరణకర్త, ఆయన సత్యస్వరూపిగా పరిశుద్ధాత్మ, ఆయన సర్వసత్యములోనికి నడిపించేవాడు. ఆయన అంతమాత్రం కాకుండా మన పక్షమున ఆయన వాదించగలిగిన వాడు, మన పక్షమున మాట్లాడగలిగిన వాడు. అంతమాత్రం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయవాడు. దేనికి సహాయం చేస్తాడు? దేవుని పోలికలో మనము మలచబడినట్టు, దేవుని స్వభావం కలిగి మనం జీవించినట్లుగా ఆయన మనకు సహాయము చేస్తాడు. గత వారం మీకు జ్ఞాపకం చేశాను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు ఉండు అని మాత్రం ఆయన ఆపకుండా ఆయన మరో మాట చెప్పారు. ఆ మాట మీకు జ్ఞాపకం చేశాను. అదేం తెలుసా? మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను, దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఈవెన్ నీవు నీతి కలిగి జీవించడానికి కూడా నీకు సహాయం ఇచ్చేవాడు. నిజంగా నీవు నీతి కలిగి జీవించాలంటే, ప్రభువును అనుసరించాలని నీవు ఆశ ఉంటే, ఆశగా నిజంగా ఉంటే ఎక్కడికి వెళ్తావు? ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరి సహాయం కోరుకుంటావు? ఆయనే సహాయం చేసేవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన సహాయం కోరుకుంటాం, ప్రార్థన చేస్తాం, వేడుకుంటాం. అప్పుడు అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. సో ఈ నీతిని గురించి బైబిల్ గ్రంథంలో అనేక స్థలాలు మనం చూసినప్పుడు నీతి
వేరు, నీతి క్రియలు వేరు. ఒక విధంగా దాన్ని డివైడ్ చేసి మీకు చెప్పాలంటే, పై భాగములో పాపము అనే పదాన్ని వాడాడు. పాపం వచ్చేవాడు ఎవడు కూడా దేవుణ్ణి ఇంకా చూడలేదు, ఎరగలేదు అన్నాడు. ఆ తర్వాత వెంటనే ఏమన్నాడు అంటే, దేవుడు నీతిమంతుడే ఉన్నాడు కనుక నీతి కలిగి ప్రవర్తించే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు అనే పదాన్ని మనం చూస్తాం. అంటే పై భాగంలో అంటే 6వ వచనం 7వ వచనం ఇవి వేరువేరుగా చెప్పలేదు, కానీ ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ లో ఒక అంశంలో మాట్లాడుతూ తెలియజేశాడు. కనుక పాపము లేనివాడు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. అంటే నోవాహు నీతి కలిగి జీవించాడు అనే పదానికి అర్థం ఏంటి? ఆయన మిగిలిన ప్రజల వలె తన తరములో ఉన్న జనాంగము ఏ విధంగా ప్రవర్తించారు. ఎందుకంటే లేఖనం సెలవుస్తూ భూమి బలత్కారముతో నిండి ఉండేను, చెడుతనముతో నిండి ఉండేను. కానీ నోవాహు ఆ విధంగా జీవించాడు. మిగిలిన వారందరి వల్ల ఆయన బ్రతకలేదు. దేవుని భయము కలిగి నీతి కలిగి జీవించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నీతి అలాగే నీతి క్రియలు ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో ప్రభు నోవాహు కుటుంబాన్ని కాపాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడగలిగిన ఏమైనా ఒక కంచె మనం ప్రార్థన చేస్తాం. ప్రభు నా చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా కుటుంబం చుట్టూ ఏమి వేయాలి? దేవుడు కంచె వేసేయాలి, దేవుడు కాపాడాలి. ఎస్, ఇట్స్ గుడ్, ఇది వండర్ఫుల్ ప్రేయర్, నో డౌట్ ఎట్ ఆల్, సందేహం లేదు, మంచి ప్రార్థన. కానీ నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ కలిగిన సమస్య చుట్టూ దేవుడు కావాలి ఉంచాలంటే, కంచి కట్టాలంటే, ప్రాకారం ఉంచాలంటే నీవు నీతి కలిగి జీవించాలి. అంత మాత్రం కాదు, బైబిల్ గ్రంథంలో మనం యోబును గురించి మనం చదువుతాం. దేవుడు యోబును చాలా చక్కగా దీవించాడు. దీవించడం మాత్రం కాకుండా అతన్ని కాపాడాడు దేవుడు. సాతాను వచ్చి చెప్తాడు దేవునికి, అతడు నీ యందు భయభక్తులు కలిగి నీతి కలిగి యథార్థత కలిగి జీవిస్తాడు. ఎందుకు అని అంటే నీవు అతని చుట్టూ కంచె వేస్తున్నావు కదా, అందుకే యోబు ఆ విధంగా భక్తి కలిగి జీవిస్తున్నాడు. సరే, మొత్తానికి సాతాను చెప్పిన వాడు పక్కన పెడదాం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడు ఎందుకు అతని చుట్టూ కంచె కట్టాడు? అతడు దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాడు, నీతి కలిగి జీవించాడు. దేవుని స్తోత్రం. న్యాయము కలిగి జీవించాడు, చెడుతనమును విసర్జించాడు. అసలు మొదటి ప్రార్థన ఏ ప్రార్థన ఉండాలి? ప్రభువా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, ఇది కాదు మొదటి ప్రార్థన. అసలు చేయవలసింది దేవుడు ఆటోమేటిక్ గా నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కలిగిన సమస్య చుట్టూ అని కంచె వేస్తాడు. ఎప్పుడంటే, ప్రభువా నేను యథార్థంగా జీవించినట్టుగా నాకు సహాయము, నీతి కలిగి జీవించినట్టుగా నాకు సహాయం చేయి, దైవ భక్తి కలిగి జీవించినట్టుగా సహాయం చేయి, చెడుతనమును విసర్జించినట్లుగా నాకు సహాయం చేయమని ప్రభు దగ్గర నువ్వు బ్రతమాలుకుంటే ఆటోమేటిక్ దేవుడు కంచె ఉంచుతాడు. దేవుని స్తోత్రం. నేటి రోజుల్లో ప్రజలు భౌతికమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, చెమటోడుస్తున్నారు. అన్నాడు దేవుడు ఆదాముతో చెప్పినట్టుగా జనాలు తెల్లవారుజామున మొదలుకొని చాలా రాత్రి వరకు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఏదైతే అవసరమైనదో, ఏదైతే కాపాడగలదో, ఏదైతే ఒక వ్యక్తిని దీవించగలదో, వర్ధిల్లింప చేయగలదో వాటిని గురించి ప్రార్థన చేయట్లేదు. మూలం మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది కాపాడుతుంది. సో నీతి లేఖనంలో మనం గమనించినప్పుడు నీతి వేరు, నీతి క్రియలు వేరు అని మీకు చెప్తారు. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆ నీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన యేసు శిలువలో బలియాగం చెప్పాడు. రోమపత్రికలో 3వ అధ్యాయం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడంటాడు. కానీ దేని మూలంగా మన నీతిమంతులకు తీర్చబడ్డాం? విశ్వసించినందుకు కృపచేత రక్షించబడ్డాము, నీతిమంతులు తీర్చబడ్డాం. కానీ యేసు రక్తము వలన మన నీతిమంతులుగా తీర్చబడలేదు. ఈ సత్యాన్ని తెలిసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తాడో తెలుసా? యేసు రక్తమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ రక్తాన్ని బట్టి కదా నేను నీతిమంతులుగా తీర్చబడగలిగాను. కనుక ప్రభువా, నీవు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ రక్తమును బట్టి నీకు చెప్పాలందరూ స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఎవ్రీడే, ప్రతి దినము కూడా యేసు యొక్క రక్తాన్ని తన జీవితాలకు ఆపాదించుకుంటాడు. ఆ రక్తమును గూర్చి మాత్రం పాడుతాడు, ఆ రక్తాన్ని గూర్చి మాత్రం జయధ్వని చేస్తాడు, ఆ రక్తమును గూర్చి మాత్రం ఆయన ప్రచురం చేస్తాడు. ఆ రక్తాన్ని బట్టి ఆయన అతిశయిస్తాడు. ఓకే, ఒకసారి రోమియోకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రోమా 3వ అధ్యాయం 22, 23వ వచనం, 24వ వచనం కొంచెం. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికి కలుగు దేవుని నీతి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అంటే దేని ద్వారా విమోచన కలిగింది? యేసుక్రీస్తు ప్రభువును కార్చిన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము చేత మనకు విమోచనము కలిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన అందు మన విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మనము నీతిమంతులమని ఎలాగట? ఉచితముగా నీతిమంతులను తీర్చడం. ఈ నీతి క్రియలు, ఈ నీతి మనము ప్రయాసపడటం మూలంగా కలిగింది కాదు. ఈ నీతి మన భక్తి కలిగి జీవించినందుకు వచ్చింది కాదు. ఈ నీతి మనము వెలచలించినందుకు దొరికింది కాదు. ఈ నీతి క్రీస్తు యేసునందు విశ్వాసం మూలముగా, యేసుక్రీస్తు యొక్క బలియాగమునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ నీతి ఉచితముగా, చూడండి అక్కడ పదం వాడాడు, ఉచితముగా నీతిమంతులని మనం తీర్చబడ్డాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఒకటి వాస్తవం, నిశ్చయం ఏంటంటే మనమైతే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నమాట వాస్తవము, సత్యము. కానీ ప్రభు మాత్రం దాని కొరకు వెల చెల్లించాడు. అందుకే యేసు రక్తాన్ని గురించి లేఖనం మనకు ఏం చెప్తుందంటే అమూల్యమైన రక్తం. అంటే దేవునికి తెలుసు, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి వెల చెల్లించి మూల్యం చెల్లించి నీతిమంతుడుగా తీర్చబడలేడు, తీర్చబడజాలరు అనే విషయం దేవునికి తెలుసు. అందుకే దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ప్రకటన చేశారు. ఏంటది? ఫ్రీ, ఉచితం. ఉచితముగా మీరు చేయగలిగినంత ఒకటే, విశ్వాసం ఉంచటమే. యేసు రక్తం ఉంది విశ్వాసం ఉంచడం, యేసు నామముందు విశ్వాసం ఉంచడం, యేసు ప్రభువు యొక్క బలియాగముందు విశ్వాసం ఉంచడం. దేవుని స్తోత్రం. ఎందుకంటే క్రియల మూలముగా ఏ ఒక్కడు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు కూడా. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాడా? విశ్వాసం మూలంగా తీర్చబడ్డాడు. విశ్వాసం మూలముగా తీర్చబడ్డాడని లేఖనం సెలవిస్తుంది. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మనం నేర్చుకున్న విషయం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మనం ఎరిగి ఉండడం. సో ఆయన నీతి కలిగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. కనుక మనము నీతి కలిగి, మన మాటల్లో నీతి నిజాయితీ ఉండాలి, మన ప్రవర్తనలో నీతి నిజాయితీ ఉండాలి, మన క్రియలలో నీతి నిజాయితీ ఉండాలి, మన నడవడిలో నీతి. కొంతమందికి విచ్చలవిడిగా ఏం మాట్లాడతారో వారికి తెలియదు. వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. లేఖనాల్లో మరలా ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ మాటలను బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడతారంట. ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా మనం వినాలి. ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘములు కావచ్చు, మాట్లాడిన ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ప్రభు స్తోత్రం చెప్తారు గట్టిగా హల్లెలూయా. ఏదేమన్నా ఈ వచనం మనకు చాలా అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. దేవుడు ఇంతగా ఉచితముగా నీతిమంతులు తీర్చాడు. అంతమందికి కాకుండా మనలను నీతిమంతులుగా తీర్చడానికే క్రీస్తు మన కోసము చనిపోయాడు. నీతిమంతులుగా తీర్చాడు. ఓకే,
ప్రభు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఏ నీతి అది? దేవుని దేవుడు అనుగ్రహించిన నీతి. కొరింథీయులకు రాస్తున్నాను పత్రిక, 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఒకనట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అగునట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడడం, అలాగే నీతిగా ఎంచబడడం. 32వ కీర్తనలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. తన అతిక్రమమునకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు ధన్యుడు అని. పాపానికే ప్రాయశ్చిత్తం చెందిన వాడంత ధన్యుడైతే పూర్తిగా నీతిమంతుడుగా తీర్చబడిన వాడు ఇంకెంత ధన్యుడు. హల్లెలూయా. పాప ప్రాయశ్చిత్తం అనే పదానికి, ప్రాయశ్చిత్తము అనే పదానికి అర్థం ఏంటి చెప్పాను గత దినాల్లో. కప్పబడడం అంటే బయటికి దోషము కనబడకుండా, ఆ యొక్క ఏమంటారు, లోపల ఉన్న దూషితములు ఏది, మలినము ఏది కూడా బయటికి కనబడకుండా దాన్ని కప్పడం, దానికి ప్రాయశ్చిత్తం అనే పదం వాడాడు. అంటే గొర్రెల రక్తము కానీ, పశువుల రక్తము కానీ, మేకల రక్తము కానీ, ఎడ్ల రక్తము కానీ, ఇవన్నీ పావుల రక్తము కానీ, ఇవన్నీ కూడా కేవలం మనిషి యొక్క పాపమును కప్పగలిగింది అంతవరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు రక్తమే జయం. మీ ఫోన్లను కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుని స్తోత్రం. అంత ఇంపార్టెంట్ ఉంటే సైలెంట్ లో పెట్టుకోండి. ఓకే. సో అది కేవలం కప్పగలిగింది. కానీ యేసు రక్తం హల్లెలూయా. కప్పలే, ప్రాయశ్చిత్తం కలుగజేయలే. యేసు రక్తము సంపూర్ణంగా విమోచన చేసింది, కలుగజేసింది, పరిపూర్ణంగా అది తుడిచి వేసింది, పరిపూర్ణంగా కడిగి వేసింది. హల్లెలూయా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనం, అలాగే 9వ వచనం, ఆయన వెలుగు ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. దేవుని స్తోత్రం కలుగును. ప్రతి పాపం నుండి మనను ప్రాయశ్చిత్తము కలుగజేయును కాదు, అక్కడ పవిత్రులుగా చేయను. ఇప్పుడు 9వ వచనంలో ఒక అక్షరం వెళ్దాం. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. పవిత్రులుగా, ఈ తెలుగు తర్జుమలలో పవిత్రులుగా చేయను అనే 2 పదాలు వాడాడు. బట్ ఇంగ్లీష్ వెర్షన్ లో మనం చూస్తే he washes us from all our iniquities. వాష్ అనే పదాన్ని వాడాడు. అంటే కడిగి వేసే దేవుడు. అది పూర్తిగా ప్రభు తన రక్తము చేత కడిగి వేశాడు. కడిగి వేయబడినప్పుడు అది శుద్ధించబడుతుంది. కడిగి వేయబడినప్పుడు అది పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. యేసు రక్తము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడాలి. ఆయన నీతిమంతుడు. మనం నీతి కలిగి జీవించాలంటే యేసు రక్తం చేత మనం తీర్చబడాలి, నీతిమంతు తీర్చబడాలి. యేసు రక్తం చేత మనం కడగబడాలంటే యేసు పాదాల యొద్దకు మనం వెళ్ళాలి. ఆయన రక్తం చేత కడగబడాలంటే ఈ యొక్క 9వ వచనం చెప్పినట్టుగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడు కనుక మన పాపములను ఆయన క్షమించి సకల దుర్నీతిలో నుండి, సకల అపవిత్రత నుండి ఆయన మనను పవిత్రులుగా అనగా కడిగి పరిశుద్ధ పరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి దేవుడు నీతి కలిగి ఉన్నాడు, నీవు నీతి కలిగి జీవించాలని అంటే ఆత్మలో నీతి, ఓకే, మనస్సులో నీతి. బాడీ అంత కష్టమైంది కాదు, ఎందుకంటే మనం సబ్బుతో స్నానం చేసిన వెంటనే బాడీ శుద్ధి అయిపోతుంది. అది పెద్ద కష్టమైంది కాదు. కానీ నీ హృదయం శుద్ధి చేయబడాలి, నీ యొక్క మనస్సు శుద్ధి చేయబడాలి. అది కడగబడాలంటే నీకు యేసు రక్తం
అవసరం. ఈ యేసు రక్తం నువ్వు కావాలంటే ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో 2 వచనాలు మీకు చూపించినట్టుగా 2 విషయాలు అక్కడ జరగాలి. ఒకటి, నీవు ఆయనతో సహవాసం చేయాలి. రెండవదిగా నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు యేసు రక్తం కడిగి పరిశుద్ధం. ఎప్పుడైతే ఈ శుద్ధీకరణ నీకు కలుగుతుందో అప్పుడు నీవు నీతి కలిగి జీవించాలి, నీతిమంతుడుగా తీర్చబడాలి. దేవుని స్తోత్రం. ఈ మాటలు వింటున్న నీవు ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి అయిష్టమైన పనులు ఎక్కడైనా సరే చేస్తూ ఉంటే, దేవునికి అయిష్టంగా నువ్వు ప్రవర్తించి ఉంటే, దేవునికి అయిష్టలుగా నువ్వు ఒకవేళ మాట్లాడి ఉంటే, ఇది నీకు మంచి అవకాశం. ఆయన సముఖంలో నువ్వు ఒప్పుకుంట ద్వారా ప్రభు నిన్ను కడిగి నీతిమంతుడిగా తీరుస్తాడు. హల్లెలూయా. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు? రక్తంతో కడగబడిన వారే, సందేహం లేదు. కానీ లేఖనం ఏం చెప్తుంది? నీతిమంతులు మాత్రము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించడానికి అవకాశం లేదు. ఒక్కసారి దీన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహార్థులైనను, వ్యభిచారులైనను, ఆడగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీరు ఎవరు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు. మీలో కొందరు అట్టివారే ఉంటుంది. ఈ పదాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అంటే అది ఆల్రెడీ పాస్ అయిపోయింది. పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం, గతించిన వాటి గురించి మాట్లాడుతున్నాం. మీలో ఒకప్పుడు, మీలో అనేక మంది కొందరు అన్నట్టు, మీలో కొందరు ఆ స్థితిలోనే ఉండేవారు ఉన్నారు కాదు, ఆ స్థితిలో మీరు ఉంటిని అంటారు. ఆ విధంగా మీరు ఉండేవారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా దేవునికి స్తోత్రం. అన్యాయస్తులు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. భూలోకంలో నీతి లేకపోతే నువ్వు సురక్షిత కలిగి ఉండలేవు, భద్రత కలిగి ఉండలేవు, దేవుడు నిన్ను కాపాడలేవు. నో డౌట్, దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. కానీ దేవుడు కాపాడలేడు. ఎప్పుడు కాపాడుతాడు దేవుడు? నువ్వు నీతి కలిగి జీవించటం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చడానికి మనకి గమనిస్తున్నా. ఇక్కడ కాపాడడం మాత్రం కాదు, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా నీతి మాత్రం నేను ప్రభు రాజ్యంలోనికి తీసుకెళ్ళగలదు. యేసుక్రీస్తు ప్రభువును గురించి లేఖనం మరొక చక్కటి మాట చెప్తాం. ఒకసారి అది మీకు చూపిస్తాను. ఇక్కడికి మరలా వద్దాం. తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదే ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున, ఈ మాట వినండి, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నిరాక్షేపముగా, అంటే ఆక్షేపణ చేయడానికి అవకాశం లేదు, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడానికి వీలు లేనంతగా ఆయన పరలోకం నుండి భూలోకానికి శరీరాధారిగా దిగి వచ్చాడు. అయితే ఆత్మలో ఆయన నీతిమంతుడుగా తీర్పు పొందాడు. ఆత్మలో. ఇప్పుడు గమనించండి, దేవుని స్తోత్రం చెప్తాము. యేసు ప్రభువు వారు మరణించిన దినాన్న ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ముందు పాతాళంలోనికి వెళ్ళింది. ఈ పాతాళంలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ పాతాళంలో ఉన్న మరణము వాళ్ళందరినీ కూడా బంధించి, అప్పటికే చాలా మందిని తన పాతాళములో అనేక మందిని బంధించి తన చెరలో ఉంచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ కూడా అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే బాడీ వెళ్ళదు కదా అక్కడికి.
ఆత్మ మధ్య పెడుతుంది. సో యేసయ్య ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు యేసయ్య ఆత్మను ఇప్పుడు అక్కడ తీర్పు తీర్చినప్పటికీ ఆత్మలో ఎటువంటి కల్మషం అసలు కనబడలేదు. యేసయ్య యొక్క ఆత్మలో ఎటువంటి యొక్క అవినీతి కానీ, దుర్నీతి కానీ, చెడుతనము కానీ, పాపము కానీ, ఎలాంటి దుర్నీతి అనేది ఆయన ఆత్మలో కనబడలేదు. కానీ ఎలా కనబడ్డాడట? నీతిమంతుడుగా ఆ తీర్పులో ఫలితం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుడైన, ఆత్మలో నీతిమంతుడైన కనుక మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. అందుకే బంధించి ఉంచలేకపోయింది వాడు. మిగతా వాళ్ళందరినీ కూడా ఆత్మలో నీతిమంతుడుగా తీర్చబడిన వారే దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలరు. ఇప్పుడు నువ్వు ప్రయాస పడవలసింది దేని కొరకు? ఆత్మలో నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు కల్వరి శిలువలో రక్తము కార్చింది మన బాడీని శుద్ధి చేయడానికి కాదు, మన చెప్పాలందరూ మన ఆత్మ శుద్ధించని చేయడం, ఆత్మను పవిత్రపరచడం. అప్పుడు నీతిమంతులు తీర్చబడగలం. దెన్ మన ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఓకే, ఏం చేస్తే నీతిమంతులుగా తీర్చబడతారు? సందేహం లేదు, యేసు రక్తం చేత కడగబడాలి. బట్ అదే సమయంలో అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. సో కల్వరి శిలువలో తండ్రి అనే దేవుడు మన అందరి కొరకు, సర్వ మానవుల కొరకు ఏదైతే చేసి ఉన్నాడో దానిని నువ్వు తప్పకుండా నమ్మాలి. నమ్మితే నీతిమంతులుగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీవు ప్రభువును నమ్మావు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదే శిలువ మరణాన్ని గురించి ఇంకా నమ్మని వారు ప్రపంచంలో అనేక మంది తమ పాపంలోనే జీవిస్తున్నారు. ఓకే, మీకు సెకండ్ పాయింట్ లో తీసుకెళ్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఆయన నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవుడి సముఖాన్ని వెళ్ళి మన తప్పిదాలు మనం ఒప్పుకోవాలి, మన పాపాలను కానీ మన అతిక్రమం కానీ ప్రభుత్వంలో ఒప్పుకోవాలి, ప్రభుతో సహవాసం చేయాలి. అప్పుడు యేసయ్య రక్తము మనల్ని కడిగి నీతిమంతునిగా తెలుస్తుందని చెప్పాను. అదే విధంగా పిల్లరా గమనించండి, నీతి కలిగి ఇప్పుడు జీవించాలి. నీతి అయితే పొందుకున్నాం విశ్వసించడం ద్వారా, కానీ నీతి కలిగి జీవించాలి కదా. ఒకటే నీతిని కాపాడుకోవాలి, నీతికి సంబంధించిన క్రియలు కూడా నీతి క్రియలు చేయాలి. తప్పదు, ప్రతి క్రైస్తవుడు తప్పకుండా నీతి క్రియలు చేయవలసిందే. ప్రభుకి స్తోత్రం. అన్ని జనులకున్న మనకున్న తేడా ఏంటంటే వారు ఏదో ఒక క్రియలు చేసి, ఏదో ఒక అర్పణలు ఇచ్చేసి, ఎవరికో ఒక 2 సహాయాలు చేసేసి, ఓకే ఒక 10 మందికి భోజనం పెట్టేసి, ఒక 10 మందిని వస్త్రదానాలు చేసేసి ఏమైపోయింది? వెళ్ళిపోతాం అనుకుంటారు. ఎక్కడికి? వైకుంఠానికి వెళ్ళిపోతాం. కానీ మొదటి విషయం వాళ్ళు చేయటంలే. మొదటి విషయం ఏంటి? ఇందులో మరో సత్యాన్ని మీకు చెప్తాను. మనుష్యుడు ఏమి విత్తునో చెప్పాలందరూ అవే పంట. కాబట్టి వాళ్ళు 10 మందికి భోజనం పెట్టారు అనుకోండి, దేవుడు వారికి అన్నపానాలు దీవిస్తాడు. కానీ పరలోక రాజ్యం మంది ఇవ్వడు. 10 మందికి వస్త్రదానం చేశారు అనుకోండి, చెప్పండి, వస్త్రదానంలో ఆయన పంట కోస్తాడు. కానీ పరలోక రాజ్యం మాత్రం. కానీ ప్రభు మనల్ని ప్రేమించి ఎంత అద్భుత కార్యం చేశారంటే, మొదట మన ఆత్మక శుద్ధి కొరకు, ఆత్మ రక్షణ కొరకు, ఆత్మలో నీతిమంతులుగా మనం తీర్చబడినట్టుగా మన ఆత్మ కొరకు ముందుగానే ఏర్పాటు అయినా చేశాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం నీతి క్రియలు కూడా చేయాలి. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ నీతిమంతుని యొక్క క్రియలు గురించి అక్కడ రాయబడింది. ఒకసారి మనం చదువుదాం. అంతా మనం ఇప్పుడు ధ్యానం చేయగానే జస్ట్ చదువుకుని పెడదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించి వాడే ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు విగ్రహం. మీరు చూడండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. దీని గురించి చెప్పాలి మీకు.
ఇది తప్పకుండా చెప్పాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, దేవుని స్తోత్రం చెప్పాలి ఒకసారి. విగ్రహముల తట్టు మనోళ్ళు అక్కడ ఊరేగింపు చేస్తున్నారు. ఎక్కడ ఏదో ఒక డప్పులు వాయిస్తున్నారు, లేకపోతే ఏదో మ్యూజిక్ వేశారట, ఏదో డీజీ పెట్టారట అని చెప్పిన వెంటనే ఇక మన ఊళ్ళందరూ కూడా ముందుగా రెడీ అయిపోయి వీళ్ళ పండుగ వీళ్ళలాగా రెడీ అయిపోయి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ బజార్కి వెళ్ళి ఏవో కొంటుంటారు, అది బాగా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటాడంటే నీతిమంతుడైన వాడు అసలు కనీస విగ్రహం వైపు కూడా చూడకూడదు అన్నాడు. ఎందుకంటే వాటిలో అసలు జీవమే లేదు. అది మనుషుల చేతి పనులు. వాటికి రంగు పూసింది కూడా వీళ్ళే. పెయింటింగ్ వేసి చక్కగా ఒక స్థలంలో వారు మేకులతో దిగబొట్టింది వీళ్ళే. మట్టితో తయారు చేసింది వీళ్ళే. మోసుకొని వచ్చింది వీళ్ళే. మళ్ళా 2 రోజులైన తర్వాత మోసుకొని తీసుకెళ్లి ముంచేసింది కూడా వీళ్ళే. అవన్నీ పక్కన పెట్టండి. ఇలాంటి వాటి విషయంలో ప్రభు ఏమంటాడు, ఇది వ్యర్థమైంది కాబట్టి, జీవం లేనిది కాబట్టి, దైవము కానివి కనుక వాటి వైపు చూడకూడదు. వింటున్నారు అందరూ? అందుకే అన్యజనుల పండుగలు జరిగినప్పుడు అది చూద్దామని ఊరేగింపు చేస్తూ ఏదో వాళ్ళు నాట్యం ఆడుతున్నారు. ఎందుకు వెళ్తాం? అసలు వాటిని చూసి నువ్వు సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలంటే జీవం లేని వాటి ముందు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారే. జీవం కలిగిన దేవుని సముఖంలో ఎంతగా ఉత్సాహించాలో, పాడాలో, స్తుతించాలో, ఆరాధన చేయాలో అది నీవు చేయలేకపోతున్నావని నువ్వు సిగ్గుపడు. అది చూస్తే నీకు వచ్చే లాభం లేదు. సిగ్గుపడాలి. ఓకే ప్రియులారా, వాటి వైపు చూడగలుగుతున్నాం. కమా చదవండి. ఎస్, ఎవరినైనా చాలా విషయాలు చెప్పా, వారు వివరించలేదు. ఎవరికైనా సరే బాధ పెట్ట అంటే నీతిమంతుడి చూడండి తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉండాలో ప్రభు అంటున్నాడు. వాడు ఎవరిని కూడా ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. రుణస్థునికి అతని తాకట్టు చెల్లించాలి. ఇక్కడ పాయింట్ గమనించాలి. రుణస్థుడు అంటే ఒక వ్యక్తి వచ్చాడు, తన దగ్గర ఏమీ లేదు, అందుకే తన వస్తువు తీసుకొచ్చి నీ దగ్గర తాకట్టు పెట్టాడు. ఇప్పుడు తాకట్టు ఉంచుకున్న వ్యక్తి నీతిమంతుడైతే ఏం చేస్తాడంటే అది ఉంచుకోకూడదు, అతని అతనికి ఇచ్చారు. ఏదో అవసరం బట్టి వచ్చారు, తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఇప్పటి కాలంలో తీసుకెళ్ళిన బంగారం చెప్పండి, బంగారం తీసుకెళ్ళి బంగారం ఉంచుకొని డబ్బులు ఇచ్చి, రుణం ఇచ్చి, బంగారం ఉంచుకొని డబ్బులు ఇచ్చి, ఆ తర్వాత బంగారం ఉంచుకొని కూడా ఆ ఇచ్చిన డబ్బులకి వడ్డీలు ఇచ్చి, ఆ వడ్డీ మీద ఇంకా ఏమేమి వడ్డీ లేదా చక్రవడ్డీలు పెట్టేసి చివరికి నీ వడ్డీతో మొత్తం కలిపి అసలు వడ్డీ కలిపి ఇంత డబ్బులు అయింది కాబట్టి నీ బంగారం మీకు అసలే రాదు అయిపోయిందంట. ఇది ఎవరు చేసిన పని? దుర్నీతి పనులు చేసిన పని. ఇది నీతిమంతుల పని కాదు. అందుకే తాకట్టు పెట్టిన వారికి ఆ తాకట్టును చెల్లించారు. ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథాలు మనం చదువుకున్నప్పుడు వాళ్ళు ఎంత బీదవాళ్ళంటే కొంతమంది వారు తమ వస్త్రాలు తీసుకొచ్చి కూడా తాకట్టు పెట్టేవారంట. దేవుడు ఏమంటే ఎవరి దగ్గర అయితే తాకట్టు ఉంచాడో ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడు, ఇదిగో ఆయన బీదవాడు, ఆయన సాయంకాలమైన వెంటనే అతను కప్పుకొని పడుకోవాలి. కాబట్టి అతన్ని కప్పుకోవడానికి ఏదో దుప్పట్లు అసలు ఏమి లేవు. అది లేదు కాబట్టి ఒకవేళ ఆయన ప్రభువా నేను నాకు మొరపెట్టాడు అనుకో, నీ పని అయిపోతుంది. అందుకు ఆయన నాకు ప్రార్థన చేయక మునిపే, ప్రభువా నాకు కనీసం ఇలాగ అయిపోయింది ప్రభు, ఆయన తీసుకెళ్ళిపోయాడు, నేను ఆయన దగ్గర ఉంది అన్నాడు అనుకోండి, మళ్ళీ నీ పని నేను చూసిస్తాను, అంటే నేను నీకు శిక్షిస్తాను. అందుకే అవన్నీ జరగకూడదంటే అతను దుప్పటి తీసుకెళ్ళి అతనికి ఇచ్చే అన్నాడు. అంటే విషయం ఏంటంటే నీతి కలిగిన వాడు, నీతిమంతుడైన వాడు ఇతరుల పట్ల ఏం చేస్తాడు? ధర్మం చేస్తాడని అంట, సహాయము చేస్తాడని అంట. దేవుని స్తోత్రం. అక్కడ బలవంతం చేయడు. చాలా మంది అప్పు ఇచ్చిన తర్వాత కూడా, అప్పుల గురించి కూడా కింద రాబడి ఉంటుంది, అప్పు ఇచ్చిన తర్వాత బలవంతం చేస్తారు, ప్రాణం తినేస్తారు. అందుకే అంటారు. అందుకే కొంతమంది అబ్బో ప్రాణం తినడం కాదు, రక్తం తాగుతున్నాడు, ప్రాణం పీకేస్తున్నాడంటే అని కొన్ని పదాలు వాడతారు. అది ఎన్నడూ కూడా చేయకూడదు. ఒకసారి వెళ్ళి అడిగా ఇస్తే మంచిది, లేదంటే వెయిట్ చేయాలి. కొన్ని
వెయిట్ చేస్తూ వెళ్ళాలంతే. వారికి మాత్రం బలవంతం చేసి ఈ రోజు కల్లా ఇచ్చేయాలంతే అని అన్నడూ కూడా వాళ్ళ మీద డిమాండ్ చేయకూడదు. ఇది దేవుని దృష్టికి చెప్పాలి సరైనది కాదు. అది నీతిమంతుని యొక్క స్వభావము కానే కాదు. అందుకే క్రొత్త నిబంధనలో యేసుప్రభువు తెలుసా, కొద్దిగా అనుసరించడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ క్రొత్త నిబంధన ఉన్నాడు అప్పు అడిగిన వారికి చెప్పండి ఇవ్వండి, కానీ ముఖం చుట్టుకోవద్దని పదాన్ని వాడాడు, ఇవ్వండి అని చెప్పిన పదాన్ని వాడాడు. తర్వాత ఏమంటే ఇచ్చిన తర్వాత వాడు తిరిగి ఇస్తాడని మాత్రం ఆశించొద్దు. ఆ పదాన్ని కూడా ఆస్తికలు భలే వాక్యం చెప్తున్నారు. ఈరోజు మనం ఒకసారి తన దగ్గరికి వెళ్దాం. ప్రియులరా, ఇవన్నీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే నీతి మంతులకు తగినది కాదు. చదువుతున్నాను. ఎవ్వరికి నష్టము కలుగజేయకూడదు. ఇప్పుడు చూడండి, నీతి మంతుల క్రియలు ఇక్కడ చెప్తున్నాడు. ఆకలిగిన వారికి ఆహారం ఇచ్చి, దిగంబరులకు వస్త్రాలు ఇచ్చి లేదా బట్టలు ఇచ్చి. ఇప్పుడు చూసారా దేనికి ఇవ్వకూడదు? అందరూ వినండి శ్రద్ధగా, బాగా వినండి. వడ్డీకి మరి డబ్బులు వడ్డీకి ఇవ్వాలా ఇవ్వకూడదు? గట్టిగా చెప్పు. ఇవ్వకూడదు మంచిది. కానీ ప్రభువుకి ఒక మాట చెప్పి ఆ ఒక్క వచనాన్ని బట్టి మీరు ఒక దగ్గర ఉంచవచ్చు. ఎక్కడ తలంతుల గురించి ప్రభు మాట్లాడితే మనడంటే ఒక్క తలంతు కలిగిన వ్యక్తితో ఈ విధంగా చెప్పాడు, ఏమయ్యా నీకు అంత ఇబ్బందిగా ఉండి కష్టంగా ఉంటే నా ధనం నా డబ్బు సాకుల దగ్గర ఉంచవలసింది కదా, నేను అతని దగ్గర నుండి వడ్డీతో సహానుభూతాన్ని వాడి. కాబట్టి మీరు బ్యాంకులో ఉంచవచ్చు. ఏది అంటే బ్యాంకు నుండి వడ్డీ తీసుకోవచ్చు, కానీ మనుషులకి ఇచ్చి మాత్రం, ఎందుకంటే వారి అవసరం బట్టి వచ్చి వాళ్ళ దగ్గర ఏమాత్రం కూడా, ఎందుకంటే మీరు వడ్డీకి డబ్బులు అప్పు ఇవ్వకూడదు, లాభం చేపట్టకయు, అన్యాయం చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయం తెచ్చి యథార్థపరుడై వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. దేవుని స్తోత్రం. ఇంకా కింద వచనం చదువుకుంటే దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారి గురించి మాట్లాడుతూ వాడు బ్రతుకునా వాడు బ్రతుకడు అనే పదాన్ని కూడా వాడు. ఎవడు బ్రతుకడు? అనీతిమంతుడు బ్రతుకడు, నీతిమంతుడు బ్రతుకుతాడు. వారి క్రియల గురించి ఇక్కడ స్పష్టంగా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడాడు. నీతిమంతుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఈ మొదటి 10 వచనాలు ఉన్నాక 10 మంది కన్యకల గురించి మాత్రం కాదు, తర్వాత లేఖనాల గురించి మనం చదువుకుంటే అక్కడ 32వ వచనం నుండి 34వ వచనం నుండి కూడా చదువుకుంటే నీతిమంతులు అనీతిమంతులు, గొర్రెలు మేకలు, ఆశీర్వదింపబడిన వారు శపించబడిన వారు. ఎవరు శపించబడిన వారు మీకు తెలుసా? శపించబడిన వారు అన్న వెంటనే చాలా మంది ఏమనుకుంటున్నారంటే తినడానికి లేనివాడు, ధరించడానికి లేనివాడు, ఉండడానికి స్థలం లేనివాడు, ఇలాగ అనుకుంటారు చాలా మంది. నన్ను శపించబడిన వారు వాళ్ళు కాదు. అసలు శపించబడిన వారు ఎవరంటే తన దగ్గర ఉండి కూడా ఆకలితున్న వారికి భోజనం పెట్టలేదు, వాడు శపించబడిన వాడు. తన దగ్గర వస్త్రం ఉండి కూడా దిగంబరిని చూసి అతడు ఆయన ఎంతో దీనంగా కనబడుతున్నా సరే సహాయము చేయనివాడు, వీడు శపించబడిన వాడు. నేను చెప్పడంలే, యేసు ప్రభు వారు చెప్పుచున్నాక ఉపమానములు ఉన్న అర్థాలు అవి. అక్కడే మీకు కనబడతారు నీతిమంతులు కూడా. 3 భాగాలు విభజించి చెప్పాడు. ఒకటి ఆశీర్వదించబడిన వారు, నీతిమంతులు, గొర్రెలు. అదేవిధంగా శపించబడిన వారు, అనీతిమంతులు, మేకలు. ఎవరు వీరు? దీవించబడిన వారు ఎవరు? శపించబడిన వాడు ఎవరు? ఏంటి ధనవంతులు అంటే
నీ దగ్గర బోల్డంత ఆస్తి ఉండిన వాళ్ళు ధనవంతులు కాదు. దేవుని దృష్టికి వాళ్ళగా ధనవంతులు. ఎవరు ధనవంతుడు అంటే ఇతరులకు సహాయము చేసిన వాడు ధనవంతుడు. అందుకే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దేనికంటే దుర్లభమైనది అన్నాడు. ఒంటే సూద బీజంలో ప్రవేశించుట అయినా సులభము, కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యం. అలాగని ధనవంతుడు అంటే ధనము ఉన్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరా? యేసుప్రభు చెప్తున్న మాటకు అర్థం అది కాదు. ఆయన చెప్పే విషయం ఏంటంటే నీ దగ్గర కలిగి ఉండి కూడా నువ్వు ఇతరులకు, కష్టంలో ఉన్న వారికి, అవసరంలో ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి, బాధలు ఉన్న వారికి, దిగంబరులకు, ఆకలితో ఉన్న వారికి, దాహంతో ఉన్న వారికి నీవు దర్శించలేదు కాబట్టి, సహాయం చేయలేదు కనుక నీవు శాపగ్రస్తుడు అనే పదాన్ని వాడాడు. ప్రభు స్తోత్రం. మత్తయి సువార్త ఇంకా మాట్లాడతామంటే, నేను రోగిని ఉండగా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను చెరసల్లో ఉండగా నన్ను దర్శించావు. ఇలా కొన్ని పదాలను కూడా వాడాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, నీతి ఒక వ్యక్తిని కాపాడుతుంది. సో నీతి కలిగిన క్రియలు మనం చేయాలి. ఈవెన్ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదువుకుంటే, మీ నీతి మనుషులకు కనబడవలనని కాకుండా ఎలా ఉండాలి? రహస్యమందును చూచున్న దేవునికి కనబడినట్టుగా నీ కుడి చేతులతో నువ్వు ఇచ్చినది ఎడమ చేయికి తెలియకూడదు అనే పదాన్ని ప్రభు వాడాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం చేసిన దాన ధర్మాలు, మనం చేసిన ప్రతి క్రియలు ఎవరికి తెలియకూడదు. తెలియకుండా మనం చేయాలి. చేస్తే వాటి మూలంగా, ఎందుకంటే నీతి మంతులకు వచ్చి బైబిల్లో ఇంకొక పదాన్ని యేసుప్రభు మాట్లాడుతూ చెప్పాడు. మొదటి శ్రోత వాటిని మనం చూడగల ఏమంటాడంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యములో ప్రవేశించలేదండి. అంత నీతి అధికం అవ్వాలంటే, అంటే శాస్త్రులు చేసిన నీతులు ఏంటి? పరిసయ్యులు చేసిన నీతి ఏంటి? వారు వారమునకు చెప్పండి 2 మార్లు ఉపవాసం ఉంటారండి. నీవు వారానికి ఎన్నిసార్లు ఉపవాసము? దేవుని స్తోత్రమే. తర్వాత వారు పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను, ఎక్కడెక్కడ ఈ చిన్న చిన్న వస్తువులు కూడా దేవునికి దశమభాగం ఇస్తారు. మీ నీతి వారి నీతి కంటే అధికము కాని ఎడల దేవుని రాజ్యంలో ప్రవేశించలేరన్నాడు. కొంతమంది ఇవ్వాల్సిన దశమభాగం ఇవ్వడు. వీళ్ళకి ఎవరు తెలుసా? దశమభాగం ఇవ్వని వాళ్ళు ఎవరు తెలుసా? ఓకే, మలకి గ్రంథంలో చెప్పాడు దొంగలు మాత్రం కాదు, ఇంకో పదం ఉంది. ఎవరి బాధపడుతుంది, ఎందుకంటే లేఖనం ఉన్నవాడిని చెప్తున్నా. కేవలం వీరు దొంగలు మాత్రం కాదు, వీరు శపించబడిన వారు. నేను చెప్తున్నానా ఈ పదం? మలకి 3వ అధ్యాయంలో 8వ వచనం నుండి చెప్పబడిన మాటల్లో వీళ్ళు దొంగలు, ఇప్పటికే వాళ్ళు శపించబడి ఉన్నారని పదం వాడారు. ఎవరు శపించబడిన వారు? శాపగ్రస్తులై ఉన్నారు అని పదం వాడాడు. ఎవరు? దేవునికి ఇవ్వాల్సింది దేవునిది. అది అసలు దేవునిది. అది ఇది పేయబుల్, ఇట్ ఈస్ నాట్ గిఫ్ట్. దశమభాగం అనేది గిఫ్ట్ కాదు. దశమభాగం అనేది దానము కాదు. దశమభాగము కానుక కాదు. దశమభాగం యూ హ్యావ్ టు పే దిస్. నేను అందుకే పే అనే పదం వాడుతాను. చెల్లించవలసినది. దిస్ ఇస్ పేయబుల్. దశమభాగం అంటే ఇది ఇవ్వలేని వారు ఎవరట? శాపగ్రస్తులు. దొంగలు మాత్రం కాదు. దొంగ అన్న పెద్ద ప్రాబ్లం కాదు, కానీ శాపగ్రస్తు. దాని ఆ పదం ఒక చాలా బలమైనది, స్ట్రాంగ్. అది శాపము అని పదం. కనుక దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంది? నీతిమంతుడు ఆశీర్వదించబడిన వాడు కనుక శాపం అతని మీద ఉండడానికి దేవుని స్తోత్రం. అలాగే నీతిమంతుడట దాతృత్వము కలిగి ఇస్తుంటాడు. దినమల్లా ఇస్తాడట. ఆయన కీర్తన గ్రంథాలు అంటాడు, 112వ కీర్తనలో చదివితే దాతృత్వం అంటే అంటే ఏమనొచ్చు అంటే దాతృత్వం
అతనిలో నుండి ప్రవాహంగా ఇస్తాడు ఆయన. ఎస్, ప్రవాహంగా ఇస్తాడు, దాతృత్వం కలిగి ధారాళంగా ఇస్తాడు. ఇది నీతిమంతుని యొక్క స్వభావం. దేవుని స్తోత్రం. సో పిల్లరా, రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, నీతి కలిగి, నీతి పొంది, నీతి కలిగి మనం జీవించాలి. రెండోదిగా నీతి క్రియలు చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకు ఇవన్నీ? ఆయనను నీతిమంతుడని నువ్వు ఎదిగి ఉంటే ఆయన వల్లే నువ్వు కూడా ప్రవర్తిస్తావు. అలా జీవిస్తే నీతి నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. దేవుని స్తోత్రం. అంతమందికి కూడా ఆ నీతి నిన్ను దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్తుంది. ఎందుకంటే రోమా పత్రికలో మనం చదవగలం కదా, 14:17 ఏమంటాడంటే, దేవుని రాజ్యం అంటే ఏం కాదు, అన్నపానాలు, భోజనాలు, ఓకే, ఇవి కాదు. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీతి కలిగి జీవించాలని, నీతి నిజాయితీ కలిగి, నీతి యథార్థత కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు చాలా మంచోళ్ళలాగా నాకు అన్ని ఏదైనా జ్ఞాపకం ఉంటుంది అన్నట్టుగా అలా చూస్తుంటారు చాలా మంది. నోట్బుక్ తీసుకొచ్చి రాసుకోవచ్చు ఏం చెప్పారండి. ఎందుకంటే చదువు చాలా వరకు సహాయం మనకు చేస్తుంది, మనం చదువుకున్న చదువు మూలంగా. లేదా నేను యూట్యూబ్లో ఎవ్రీథింగ్, నేను చెప్పిన ప్రతి సందేశం మీద కూడా అప్లోడ్ చేస్తున్నాం. దాన్ని తర్వాత అయినా వెళ్ళి చూడండి, వినండి. దేవుని స్తోత్రం. కానీ చాలా మంది చూడటం లేదని నాకెలా తెలుసు? అక్కడ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది కదా. అందుకే ఎవరు చూడటం లేదని, ఎవరు అని చూడటం లేదని విషయం తెలియదు, కానీ చాలా మంది చూడటం లేదని మాత్రం తెలుసు. అలాంటి వ్యక్తి అని చెప్పలేము. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని గమనించాలి. ఆయన నీతిమంతుడు. నువ్వు నీతి కలిగి జీవించకపోతే నువ్వు ఆయన్ను చూడలేదు, ఆయన్ను ఎరగను. సో దేవుని ఎరుగుట అనగా ఆయనను గురించి బాగా తెలుసుకొని ఆయన వల్లే నువ్వు ప్రవర్తించినప్పుడు, నడుచున్నప్పుడు, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నప్పుడు ఆయన వెలిగిన. సో కమన్, లెట్ us మనం నీతి కలిగి జీవితం. యేసు రక్తము చేత కడగబడిన వారై, మోచించబడిన వారై, హల్లెలూయా, విశ్వాసము ద్వారా నీతిమంతులు తీర్చబడిన వారై, ఆత్మలో నీతిమంతులుగా తీర్చబడిన వారై, ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. నీతి సంబంధమైన క్రియలు చేయించు లోకమందు నీతిమంతున్న దేవుణ్ణి మనం ప్రకటించు. కలుసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రభువా, ఆత్మలోని నీతి కలిగి జీవించినట్టుగా నీ రక్తంతో నన్ను కడగమన్నాడు. స్తోత్రం. ప్రవర్తనంతటిలో నీతి కలిగి ప్రవర్తించినట్టుగా సహాయం దయచేయండి. నీతి క్రియలు చేయడానికి సహాయించమన్నాడు. Hallelujah, hallelujah. Ask God in the blood of Jesus. యేసు రక్తమును ఆపాదించుకుంటూ అడగండి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను ఆత్మను కడుగు, నా మనస్సును కడుగున్నాయి, నీ రక్తము చేత నా ఊహను, నా తలంపులను, నా ఆలోచనలు కడుగున్నాయి. పరిశుద్ధపరచు నాయన. నీ బాధ కలిగి ఒడ్డికి అప్పు ఇవ్వకుండా, Holy Spirit of God, you touch your people, O God, Father. Oh Lord, Father, let your word go down the hearts of your children, O Father. Sanctify your children with your word, O Father. Sanctify your children with your blood, O Father. Sanctify your children with the Holy Spirit, O God. నీతి స్వభావాన్ని దయచేయండి. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు. నీ సముఖములో నీతిమంతులుగా జీవించడానికి, నీతిని ప్రభు అనుసరించడానికి, నీతి క్రియలను జరిపించడానికి, నీతి అందు నిలిచున్నట్లుగా మీరు స్థిరపరచమని బ్రతమాలనుకుంటున్నారు. దీన్ని ఎరిగి నేను వెంబడించగలుగునట్టుగా సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.